రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రజలను మభ్యపెట్టే పార్టీలేనని మీర్పేట్ మాజీ కార్పొరేటర్ మేకల విజయలక్ష్మి రవీందర్ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయే తప్ప ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఫైర్ అయ్యారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో హౌస్ ట్యాక్స్లు, డ్రైనేజ్ రోడ్లు, పరిశుభ్రతపై పట్టించుకునే నాథుడు లేరన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పనితీరు నచ్చకనే తాము బీజేపీ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో మీర్పేట్ క్లస్టర్ 2 అధ్యక్షుడు తులసి ముఖేష్ ముద్రాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, అలాగే మన డిప్యూటీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే, నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను 30 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్గా ఎన్నికై 95లో వార్డు మెంబర్గా ఎన్నికైనాను. వార్డు మెంబర్గా ఎన్నికై కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. దాని తర్వాత నేను 2006లో ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. ఉప సర్పంచ్ అయినప్పుడు మెట్రో వాటరు దాని గురించి ఎంతో కష్టపడి ఆ మెట్రో వాటరు 25 కాలనీలు ఇవ్వడం జరిగింది. దానికి నేను ముఖ్యంగా ఎంతో కష్టపడి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అలాగే 2014లో నేను అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్ వస్తున్నది. తెలంగాణ మీద అభిమానంతో నేను ఎలక్షన్ కన్నా బిఫోరే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత అంటే కంటిన్యూగా నేను 12 సంవత్సరాలు, అంటే నిన్నటి వరకు 12 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. మండల్ ప్రెసిడెంట్గా, కార్యకర్త, మండల్ ప్రెసిడెంట్గా నేను పనిచేయడం జరిగింది. అప్పుడు 2018 ఎలక్షన్ తర్వాత సబితాంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేశారు. ఆమె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్టీ పరంగా ఎప్పుడు కూడా ప్రతి మనిషికి అందుబాటులో ఉంటూ అందరికి కూడా ప్రతిరోజు ఆమె 24 గంటలు తిరుగుతుంది, ప్రతి మనిషి దగ్గర పోతుంది, అందరితో అందుబాటులో ఉంటుంది, అన్ని కార్యక్రమాలు చేస్తుంది. మంచి అభివృద్ధి చేసినారు. మేము కూడా ప్రతిదానికి సహకరించినాము. మాకు కూడా సబితేంద్ర గారు సహకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు నిధులు ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఈ 2020లో మాది మహిళా రిజర్వేషన్ అయినందుకు మా శ్రీమతి గారిని పార్టీ పరంగానే గెలిపించుకొని 2025 వరకు జరిగింది. అప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. కాకపోతే ఏందనంటే, నేను ఇలా పార్టీ వదిలిపెట్టి రావడానికి ముఖ్య కారణం ఏందనంటే, మన మున్సిపల్ కార్పొరేషన్లో మెయిన్ ఇంటి పన్నులు మన మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు ఈ ఇంటి పన్నులు అనేది మనకు ఎట్లా అంటే బడంగపేట కన్నా మనది ఎక్కువ ఉన్నది. బడంగపేట కార్పొరేషన్ కన్నా ఎక్కువ ఉన్నది, ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కన్నా ఎక్కువ ఉన్నది. ఓన్లీ మీర్పేట్ కార్పొరేషన్లోనే ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది వచ్చినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది. మేడం గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు కూడా కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసిండ్రు, ఇంటి పన్ను తగ్గించాలి అని చెప్పి. కానీ అప్పుడు కాలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంచుమించు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో కూడా ఇంటి పన్ను వాళ్ళు కూడా తగ్గియలేదు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా కానీ ఎవరూ తగ్గియలేదు. ఈనాడు ఏందనంటే, మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రతి ఇంటి వారికి అదనంగా అంటే ఎంత, 5,000 ఉంటే 25,000 వస్తుంది. అంటే 500%, 5 రెట్లు ఇది పెరగడం జరిగింది. ఇది ఎవ్వరు కూడా మోయలేని బరువు. ఇది అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇటువంటిది ఒకటి అంటే 2 గవర్నమెంట్ ఉన్నా కానీ చేయలేదు. కాబట్టి నాకు అక్కడ నుండి రావడం ఇష్టం లేక, ఇంకొకటి ఏందనంటే, ఈ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతసేపు మన ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కానీ
ఎంతసేపు అవతల వాళ్ళని తిట్టడం తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాము, సామాన్య మానవులకు ఏం చేస్తున్నాము, మధ్యతరగతి వారికి ఏం చేస్తున్నాము, ఇవన్నీ ఏమీ లేవు. ఎంతసేపు వాళ్ళు ఇటువంటి వాళ్ళు దొంగలు లంగాలు ఇది అది అని వాళ్ళు తిడతారు. వీళ్ళు దానికి కౌంటర్గా ఈయన అట్లా ఇట్లా అట్లా నేను అంటాడు. ఇద్దరు 2.5 సంవత్సరం ఇదే అనుకుంటున్నారు కానీ జనాలల్లో వచ్చి ఏం చేసిందేం లేదు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే ఈ రెండు పార్టీల కన్నా బీజేపీ పార్టీ అయితే మనము డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు అందరూ కూడా ఏమంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని జనాలలో కూడా అందరికి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా బీజేపీ పార్టీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలకు రావడం జరిగింది. నేను ఎవరి మీద కోపంతో రావడం లేదు. నేను కూడా అభివృద్ధి జరగాలని, నాకు కావాల్సింది అభివృద్ధి. నేను ఎక్కడో నాకు ఇది కాదు, నా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి జరగాలి, దాని కొరకు అని చెప్పి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది.